సో డిఫరెంట్స్ మనము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించిన మామూలుగా బెస్ట్ బుక్స్ ఏంటి దానికి ముఖ్యంగా ప్రధానంగా తీసుకున్నట్టయితే పేపర్ 2 లోపట పార్ట్ ఏ బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇందులోపట ఏంటి అంటే మామూలుగా ఫస్ట్ అంటే టోటల్ 7 చాప్టర్స్గా ఉన్న విషయం మీకు తెలిసిందే. 7 చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఈ 7 చాప్టర్స్ లోపట ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆల్మోస్ట్ 3 చాప్టర్స్ మనం ఇందులోకి వెళ్ళి మొదటి చాప్టర్ తీసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ చాప్టర్ కింద ఇచ్చాడు. అందులో డిఫరెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్ కింద ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టీ ఇచ్చారు, అదేవిధంగా ప్రియంబుల్, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ఫ్రీడమ్, డెమోక్రసీ. సో దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ మనకు తెలిసిందే బీఎడ్ పుస్తకాలు. ఈ పేపర్కి మనకి ఏంటంటే బీఎడ్ పుస్తకాలు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఇక్కడ భారతదేశంలో సమకాలీన విద్య బీఎడ్ 2వ సంవత్సరం. అదేవిధంగా డిఎల్ఈడి కూడా మంచిగా ఇచ్చాడు, బుక్లో చాలా బాగా రాశారు. దయచేసి ఇది కూడా మనకు సహాయపడుతుంది. తర్వాత విద్యా దృక్పథాలని తెలుగు అకాడమీలో పోటీ పరీక్షల కోసం అంటే బిడ్ బ్యాంక్ డెవలప్ చేశారు, లోతుగా ఉంటాయి. అంటే బిట్స్ అనేటివి మన అందరికీ తెలిసిందే. నెట్ సెట్ లెవెల్లో బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్లో నెట్ సెట్ అనేది మనకు పేపర్స్ కూడా దొరుకుతాయి. ఫిజిక్స్ వల్ల కానీ మీరు ఆల్రెడీ అమెజాన్కు వెళ్ళినట్టయితే నెట్ సెట్ ఎడ్యుకేషన్ పేపర్స్ అని కొట్టండి, మనకు పేపర్స్ వస్తున్నాయి, బుక్లో కూడా చేస్తున్నాయి. దయచేసి ఆ లెవెల్లో క్వశ్చన్ పేపర్స్ తప్పనిసరిగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక రెండోది తీసుకుంటే ఎడ్యుకేషన్ యాన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ కొలోనియల్, తర్వాత ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ వేదాంత, బుద్ధిజం, జైనిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అని ఇచ్చాడు సెకండ్ చాప్టర్. అదే రకంగా ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ గురించి మనకు థర్డ్ చాప్టర్లో మాట్లాడారు. స్వామి వివేకానంద, ఎంకే గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ అరబిందో, జిడ్డు కృష్ణమూర్తి, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాన్ డ్యూయి, పోల్ ఫెరే, ఎడ్యుకేషన్ అండ్ వాల్యూస్, ఎథికల్, మోరల్ అండ్ స్పిరిచువల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ చాప్టర్ అదేవిధంగా ఎపిస్టమలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, మైండ్, రీజన్, లాజిక్ అండ్ థింకింగ్ అని, చిల్డ్రన్ సైంటిఫిక్ అండ్ రిలీజియస్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్, రిలీజియస్ నాలెడ్జ్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఫిలాసాఫికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిలాసఫీకి వెళ్ళి మనకు అడుగుతున్నాడు, ఇందులో మనకు దొరుకుతుంది. సో అదేవిధంగా పాత పుస్తకం ఫిలాసఫీకి తెలుగు అడగడానికి సంబంధించిన విద్యా ఆధారాలు అనేది చాలా మంచి బుక్. దయచేసి ఇందులో మెటీరియల్ మనకు దొరుకుతుంది. అదేవిధంగా విద్యా ఆధారాలు ఇంకా పాత బుక్ ఎందుకంటే అందులో కూడా మనకు మంచి దొరుకుతుంది. ఇంగ్లీష్ మీడియం అయినట్టయితే ఎడ్యుకేషన్ థాట్ అండ్ ప్రాక్టీస్, విఆర్ తనిజా వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి. ఇది కూడా మనం ఈ మెటీరియల్ కూడా ప్రిపరేషన్లో సహాయపడితే చాలా డీపర్గా ఇచ్చారు. ఇది చాలా డెప్త్గా ఉంది, మంచిగా సహాయపడుతుంది. అదేవిధంగా సోషాలజీ కనుక తీసుకుంటే విద్యా సామాజిక దృక్పథాలు, ఇది మనకు 4th చాప్టర్లో ఇచ్చాడు. కల్చరల్ సోషలైజేషన్, మోడర్నిటీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్విటీ, ఈక్వాలిటీ, డైవర్సిటీ, లిబరలైజేషన్ అని చెప్పేసి మనకు తెలిసిందే. సోషల్ చేంజ్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, సోషల్ జస్టిస్, ఎడ్యుకేషన్ ఫర్ ద డిసడ్వాంటేజ్డ్, వీకర్ సెక్షన్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ క్రైసిస్ ఇన్ కాంటెంపరీ ఇండియా, ప్రైవేటైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్, పబ్లిక్ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా టీచర్ అటానమీ, అకౌంటబిలిటీ, బేసిక్స్ ఇన్ ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఫైనాన్స్. సో ఇవన్నీ కూడా 2 పుస్తకాలు ఇంతకుముందు చూసిన దానిలో ఉన్న టాపిక్స్ ఎన్నో కూడా ఉన్నాయి. విద్యా సామాజిక దృక్పథాలు బీఎడ్. సో పాత ఇంటో కూడా తీసుకోండి, సమాజము విద్యా ప్రణాళిక అనే డిఎల్ఈడిలో ఒక బేసిక్ అవగాహన కు తోడ్పడుతుంది. ఇందులోపట ఫిలాసఫీ ఉంది, సోషాలజీ కూడా ఉంది. ఎందుకంటే మనకు నాలెడ్జ్, ఎపిస్టమలాజికల్ ఫౌండేషన్స్ అవన్నీ కూడా ఇందులో కొంత దొరుకుతాయి. అదేవిధంగా ఇంతకుముందు అనుకున్నాం ఇది విద్యా ఆధారాల లోపల కూడా సోషాలజీకి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, భారతీయ తత్వవేత్తలు, సమాజ శాస్త్రము, విద్యా పరిచయం, సోషల్ చేంజెస్, సామాజిక పరివర్తన, తర్వాత విద్యా అర్థశాస్త్రం. సో ఈ రకంగా విద్య సమకాలీన విషయాలు ఇవన్నీ కూడా ఈ టాపిక్లో కవర్ అవుతున్నాయి. భారతీయ విద్యా చరిత్ర, స్వరూపాలు ఇవన్నీ, ప్రాచీన కాలం నాటి విద్యా విధానం, మధ్యకాలం, ఆధునిక కాలం, సమకాలీన, అవన్నీ కూడా ఈ పుస్తకాలు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి, మనకు మంచి కవరేజ్ ఇచ్చాడు. ఇది కూడా చూసుకోండి. అదేవిధంగా విద్యా తత్వశాస్త్రం, ఇందులో పుస్తకాలు తాత్విక ఆధారాలు, విద్యా సమాజ శాస్త్రము, ఇంతకుముందు చూసిన సెకండ్ బుక్లో ఇవి కనబడ్డాయి. అర్థశాస్త్రము, విద్యా సామాజిక ప్రవర్తన. అంటే పాత పుస్తకాలు కొత్త పుస్తకాల కాంబినేషన్లో చూడాలి. విద్యారంగంలో సరళీకృత విధానాలు ఇవన్నీ ఇంతకుముందు అనుకున్నాగా ప్రైవేటీకరణంగానే ఇవన్నీ కూడా విలువల ఆధారాలు, విలువల సంక్షోభము, జాతీయతాభావం, విలువలు ఇందులో కవరేజ్ అవుతుంది. దయచేసి మనకు చాలా సహాయపడుతుంది. అదేవిధంగా వేదకాలంలో విద్య, వేదకాలాంతరం ప్రాచీన విద్య, బౌద్ధ విద్యా విధానం,
బ్రిటిష్ పాలనలో విద్యా కమిషన్లు, వాటి ఫలితాలు, స్వాతంత్ర అనంతరం విద్యా విధానం, ఇవన్నీ కూడా కవరేజ్ అయినాయి. సో ఇంతకుముందు అంటే వీటిని పేజీ వైజ్గా చూసాం. ఇక నెక్స్ట్ తీసుకుంటే మనకు ఇచ్చిన చాప్టర్ వెరీ ఇంపార్టెంట్ సైకాలజీ గురించి మీకు తెలిసిందే. ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మంచి స్కోరింగ్. సైకాలజీ ఏదైనా స్కోరింగే, సైకాలజీ మనకు స్కోరింగ్ ఉంటాయి, డీపర్గా నాలెడ్జ్ ఉండాలి. ఇది కొత్త ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న బీఎడ్ పుస్తకం. సో దీనికంటే ముందున్న పుస్తకం బీఎడ్ బోధనా అభ్యాస మనోవిజ్ఞాన శాస్త్రం, తెలుగు అకాడమీ వారిది. చాలా డీపర్గా ఉన్నాయి. ఇది ప్లస్ ఇది చాలా డెప్త్గా ఉంది నాలెడ్జ్. దయచేసి ఇది తీసుకోండి. మనకి ఎక్కడ లైబ్రరీలో దొరికినా తీసుకొని జిరాక్స్ తీసుకోండి. చాలా లోతుగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న మిత్రులకైతే మీకు తెలిసిందే. అదే రకంగా ఇవి రెండింటి యొక్క మిళితం అనుకోవచ్చు అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్. ఇది కూడా యాజ్ పర్ సిలబస్లో చాలా అంశాలు మనకు దొరుకుతాయి. అండర్స్టాండింగ్ చిల్డ్రన్ అండ్ దేర్ కల్చర్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫాన్సీ టు ఓల్డ్ ఏజ్, సైకాలజీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్, సోషల్, కాగ్నిటివ్, లింగ్విస్టిక్, ఎమోషనల్, మోరల్ అండ్ అస్థెటిక్ ఏరియా, motivation, learning and development, personality and understanding of self, memory, cognition, creativity, intelligence, enduring and redresses of the need of exceptional children and children with disabilities, including sensory, physical, social, emotional and mental challenges, principles and styles of guidance and counseling and mentoring, early childhood care, ECC మీద కూడా ఇచ్చాడు. సో దయచేసి పుస్తకాలన్నీ కూడా మనకు దొరుకుతాయి తెలుగు అకాడమీలో ఈసీసీకి సంబంధించి. తప్పనిసరిగా మనం చూసుకోవాలి. కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది ఇది కూడా మనకు తెలుగు అకాడమీలో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అన్న ఈసీసీ పుస్తకం ఏంటంటే ఇందులో పికప్ చేసుకోవచ్చు. మరి ఏదంటే డిఎల్ఈడిలో ఈసీసీ మీద ఉంది. తర్వాత నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా మనకి ఈసీసీలో కవరేజ్ అవడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి. బట్ తెలుగు అకాడమీలో మంచి కవరేజ్ ఉంది. అదేవిధంగా బీఎస్సీ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే లోతుగా ఉంటుంది, పీజీ లెవెల్లో బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి లోతైన పరిజ్ఞానం అనేది మనకు అవసరం. చైల్డ్ అడల్సెంట్ సైకాలజీ అని BA థర్డ్ ఇయర్కి సంబంధించింది. అన్నీ చదవమని కాదు, మెటీరియల్ దగ్గర పెట్టుకుంటే ఏది డెప్త్ ఉంటే మనకు అది వెళ్ళిపోవచ్చు. చూడండి, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఎస్ నారాయణరావు అండ్ ప్రేమ్ షాజాపాల్ అని కొత్తగా వచ్చింది పుస్తకం. ఇంతకుముందు నారాయణరావు గారిది చాలా ఫేమస్ బుక్. దయచేసి ఇది తీసుకోండి, ఎందుకంటే కౌన్సిలింగ్ టైప్స్ అవన్నిటి మీద అడుగుతున్నాడు. థియరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇందులో మంచి బుక్ అండి. ఇక ఇంతకుముందు చూసినాం కదా డెవలప్మెంటల్ సైకాలజీ, ఇది ఎలిజబెత్ హర్లాక్. ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి. లైఫ్ స్పాన్ అప్రోచ్ అనేది చాలా లోతుగా ఉంది. మీకు రెఫరెన్స్ కోసం ఏదైనా లోతు ఇంకా సరిపోదు అనుకున్నప్పుడు ఆ వాటికి ఇది వెళ్ళొచ్చు. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, మూర్తిమత్వం, వికాసానికి సంబంధించింది. ఇది కూడా ఎలిజబెత్ హర్లాక్ పుస్తకమే. అప్పుడు మేము పీజీ చేసినప్పుడు అది ఎస్వి యూనివర్సిటీలో కూడా డెవలప్మెంటల్ సైకాలజీ అని నోట్స్ ఉంది. ఎక్కడ నోట్స్ దొరికినా తీసుకోండి. ఇక్కడ కూడా చూడండి స్కూల్ సైకాలజీ అని ఇచ్చారు. అదేవిధంగా మామూలుగా ఇంకొకటి ఏముందంటే ఆర్గనైజేషనల్ సైకాలజీ. ఎవరైనా ఎంఎస్సీ సైకాలజీ కనుక చేసి ఉన్నట్టయితే అప్పుడు స్పెషలైజేషన్స్ రెండు ఉండే, స్కూల్ సైకాలజీ, ఆర్గనైజేషన్ సైకాలజీ అని. అది ఇప్పుడు మనకి ఏంటంటే పార్ట్ బి సిలబస్లో చాలా కవర్ అవుతాయి. ఎందుకంటే మనకు పార్ట్ బి కనుక మనందరికీ తెలిసిందే, ఇది అందులో లీడర్షిప్స్, స్టైల్స్, తర్వాత మేనేజ్మెంటు, అవన్నీ చాలా వరకు హెల్ప్ అవుతుంది. కొన్ని టాపిక్స్ అందులో కవర్ అవుతాయి. ఎవరైనా మిత్రులు ఉన్నా దయచేసి ఆర్గనైజేషనల్ సైకాలజీ బుక్స్ కూడా ఉంటాయి, దయచేసి చూడండి. మళ్ళీ మీకు చెప్తాను, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది బుక్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. అవి మళ్ళీ డిస్కస్ చేసేటప్పుడు ఆ పేపర్ చెప్తాను. యూజీసీ నెట్ సెట్ అంటే టీచింగ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్, ఇది కొన్ని పుస్తకాల్లో మనకు టీచింగ్ సంబంధించిన దొరుకుతాయి. ఏదైనా మన పేపర్కి సంబంధించి బేసిక్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్లో మనకు ఈ ఇచ్చిన సిలబస్ పేపర్ ఇది. తర్వాత కనుక తీసుకుంటే ఇందులో మనం దయచేసి మనకు డీపర్గా చదవాలి, డీపర్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. బిట్స్ ప్రాక్టీస్ కూడా, ఏ టాపిక్ చదివినా చాప్టర్ చదువుకోవాలి, టాపిక్ చదువుకోవాలి. యూజీసీ నెట్ లెవెల్లో మనకు తప్పనిసరిగా పేపర్స్ చాలా దొరుకుతున్నాయి, తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనకు 5th 6th చాప్టర్ పెడగాజికల్ ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్, మెథడ్స్ అండ్ ఇన్నోవేషన్, ప్రాక్టీస్, ఎడ్యుకేషన్ నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ఎడ్యుకేషన్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ చాప్టర్. మొదలేమో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నాడు అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అన్నాడు. డైరెక్ట్ ఇక్కడ వెళ్ళాడంటే మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ చాప్టర్, రెండు కీలకమైన చాప్టర్స్. అండ్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీచర్స్ పర్ఫార్మెన్స్ అని కూడా ఇస్తున్నాడు. అండ్ ఎవాల్యుయేషన్, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, లాజిక్ అండ్ ఇమాజినేషన్ ఇన్ చిల్డ్రన్, ప్రిన్సిపల్స్ అండ్ స్టైల్స్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఇంతకుముందు సహాయపడుతుంది. మెంటరింగ్, అప్లికేషన్ ఆఫ్ ICT అండ్ AI ఇన్ డిజిటల్ టెక్నాలజీస్ అని ఇచ్చాడు.
సో ఇక్కడ పెడగాజికల్ అప్రోచెస్ ప్రాసెస్ అని అన్నాడు కదా. సో అది మనకి ఏదైనా కూడా అంటే బీఎడ్ లెవెల్లో ఎనీ పెడగాజికి సహాయపడుతుంది. పెడగాజిలా తప్పనిసరిగా బోధనాభ్యసన శాస్త్రం అంటారు. ఇందులో తప్పనిసరిగా మనకు అదేవిధంగా మెథడ్స్, మోడర్న్ మెథడ్స్ అని కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఏమన్నాడు, గ్రోత్ ఇక్కడ పెడగాజికల్ ప్రాసెస్లో ఇచ్చు ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజికల్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్. అంటే మనకు ఏదైతే ఎన్సిఎఫ్ చెప్పిందో కన్స్ట్రక్ట్ బేస్డ్ అప్రోచ్ కానీ కొత్త కొత్త మెథడ్స్ ఏవి ఉన్నాయో వాటి మీద చేస్తున్నారు. అదేవిధంగా మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది ప్రతిదీ కూడా మెథడాలజీ చాప్టర్లో మీకు దొరుకుతుంది. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కానీ బయాలజీ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మనకి ఇందులో దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ అనేది బీఎడ్ లెవెల్ ఒక బుక్కే ఉంది, మనకు ఒక బుక్కే డెవలప్ చేశారు. దయచేసి మీరు దగ్గర ఉంచుకొని చూడండి. ఇంగ్లీష్ మీడియం మిత్రులు అయితే పెడగాజీ ఆఫ్ సైన్స్ అనేది ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి. పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది ఎన్సీఆర్టీ పబ్లికేషన్లో మనకు దొరుకుతుంది. అదేవిధంగా ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మనకు అందులో అన్ని రకాల అంశాలు దొరుకుతున్నాయి. సో ఈ విధంగా కమిషన్స్, రిపోర్ట్స్ ఉన్నా కూడా దయచేసి మనకు ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 66. సో ఇది ఎన్సీఆర్టీ వారు డెవలప్ చేసింది. ఎన్సీఎఫ్ కరికులం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. అదేవిధంగా ఎన్ఈపి 2020 ఇవి జనరల్గా మనకు పనికొస్తాయి. తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026. సో మురళీ సార్ కమిటీ వారి అధ్యక్షన ఏర్పాటైంది తెలిసే. సో ఇది దయచేసి రిపోర్ట్ ఉంది, ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని ఒక బైండింగ్ దగ్గర పెట్టుకోండి. ఒక్క బిట్ అయినా మనకు, ఎందుకంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చూస్తాం యూజీసీ నెట్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించింది. మీకు ఓకే అనుకుంటే దయచేసి తెప్పించుకోవచ్చు. ఇది ఏంటంటే జనరల్ పేపర్ అండ్ టీచింగ్ అంటున్నాడు. సో ఇందులో లోతుగా ఇచ్చాడు, కొంత సహాయపడుతుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి, ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్. ఇది మనకు మీరు ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్ అని కొట్టండి. ఈ పీడిఎఫ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. దయచేసి వాటిని మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకోండి. చాలా సింపుల్గా కాన్సెప్ట్ ఈజీగా డెవలప్ అవుతుంది. ఇక్కడ చూడండి, రూసో గురించి, ఠాగూరు, వివేకానంద, ప్లాటో, కృష్ణమూర్తి, జాన్ డ్యూయి, మహాత్మా గాంధీ, అరవిందో మనకు సిలబస్లో ఉన్నాయి, చాలా వరకు కవర్ చేశారు. తర్వాత సోషియాలజీ టాపిక్స్ కూడా చాలా కవర్ అయినాయి ఈ 2 చాప్టర్లని. తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్, ఇప్పుడు టీచింగ్ లెర్నింగ్ అన్నారు కదా, ఈ లెర్నింగ్ మీద ఇచ్చారు. సో ఇందులో దాదాపు 15-16 టోటల్ యూనిట్స్. సో అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ కన్స్ట్రక్టివిజం అనే విధంగా మొత్తం దాదాపు ఒక 15 చాప్టర్స్ మనకి ఇందులో టాపిక్స్ చిన్నగానే ఉంటాయి. ఇది అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ఇది మెటీరియల్ మనకు చాలా సహాయపడుతుంది. అదే రకంగా మనకు ఇక పార్ట్ బికి వెళ్ళినట్టయితే ఎడ్యుకేషన్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇది జనరల్గా చూస్తే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం బీఎడ్లో చదువుతాం. అయితే మనకు చాలా లోతుగా ఇచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్, ప్రజెంట్ సినారియో, ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, దట్ స్టేట్ అండ్ నేషనల్ ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది జనరల్ది, స్కూల్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత మ్యాక్రో పర్స్పెక్టివ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు. ద డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే డిఓ, డిప్యూటీఓ, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్కూల్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్. సో ఇవన్నీ జనరల్గా ఉన్నాయి. మీకు ఇది వేరుకోవాలి, ఒక్కొక్క దగ్గర వేరుకోవాలి. నేనైతే ఏం చేశానంటే కొన్ని టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, స్కూల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యుయేషన్, టీచర్ సెకండ్ దానిలో టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ జనరల్గా దొరుకుతాయి. స్కూల్ క్వాలిటీ మేనేజ్మెంట్, స్కూల్ క్వాలిటీ. సో అడ్మినిస్ట్రేషన్ పాఠశాల ఏదైతే ఉందో దానిలో మనకు దొరుకుతుంది. లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్, లీడర్షిప్ బిహేవియర్స్, ఇది కొంచెం కొత్త టాపిక్. లీడర్షిప్ స్టైల్స్ ఇది తెలిసిందే. ఏదంటే మనం మామూలుగా డెమోక్రటిక్ టైప్ అని, ఆటోక్రటిక్ టైప్ అని, లైసెన్స్ ఫేర్ అని ఉంటుంది కదా, అవే ఇందులో వచ్చాయి. కొంత లోతుగా చదవాల్సి వస్తుంది. మోడల్స్ అండ్ ప్రాక్టీసెస్, మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే దానికి తీసుకుంటే ఇది లోతైందే, మనకు బహుశా మనకంత లోతు అయినా అంటే ఇక్కడ తెలుగు అకాడమీలో ఇచ్చారా లేదా తెలియదు. సో దయచేసి అవి తీసుకోండి. నేను కొంత రెఫరెన్స్కి వెళ్ళినట్టయితే
మనకేందంటే చూస్తాము అది అందులో ఎండ్లో దొరికిందో. డీసెంట్రలైజేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, డిసిషన్ మేకింగ్, ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, పాలసీ ఫార్ములేషన్ అండ్ పాలసీ ప్లానింగ్, సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ అండ్ కోఆర్డినేషన్ అని ఇస్తున్నాడు. సో దీనికి సంబంధించి ఇంకా డీపర్గా వెళ్ళాలి, ఎండ్లో దొరుకుతుంది అనేది. బట్ ఒక ఐడియా ఇవ్వడానికి మీకు ఇది పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ అనేది మనకు బీఎడ్లో ఉన్న పుస్తకమే, మీకు తెలిసిందే. అదేవిధంగా నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ఈ టాపిక్స్ కవర్ అయినాయి ఇందులో. సో దీనికంటే ఇంకొక పాత పుస్తకం ఉంది స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అందులో ఇప్పుడు ఇవి ఉన్నాయి: విద్యా నిర్వహణ, వ్యవస్థాపన, వివిధ యాజమాన్యాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ లక్షణాలు, ఉపాధ్యాయ విద్య. సో ఇలా మా సార్వత్రిక మాధ్యమిక విద్య, సర్వసమానత, విద్యా గుణాత్మకత, జనాభా విద్య. చూడండి, ఇట్లా మనకు పాతవి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. తర్వాత పాఠశాల సంస్కృతి, నాయకత్వం, అంటే ఒక బేసిక్ ఐడియా దొరకడం. అంటే డిఎల్ ఐడియా అనేది చిన్నదని కాదు, అందులో రాయాల్సిన టాపిక్స్ చూస్తే కొంత హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది. పాఠశాల మరియు పాఠశాల సంస్కృతి, పాఠశాల స్థాయి కార్యక్రమాలు, కృత్యాలు, పాఠశాల ప్రభావశీలత మరియు పాఠశాల యాజమాన్యము, నాయకత్వం, ప్రధాన ఉపాధ్యాయులు. సో ఈ విధంగా కొన్ని టాపిక్స్ మనకు హెల్ప్ అవుతాయి అనిపించింది. ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుని యొక్క అభివృద్ధి, ఇది కూడా అందులో కవర్ అయింది. సో ఈ రకంగా ఈ సిలబస్ చూస్తే నేను చాట్‌జీపీటీకి వెళ్ళాను. ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ థియరీస్ అని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు కొంత చెప్పారు. అంటే నాకు కరెక్ట్ ఐడియా లేదు, కొత్త టాపిక్ కదా అని చెప్పేసి అడిగితే నాకు సో ఈ విధంగా డిఫరెంట్ మీకు ఒక సోర్సు. మనకు ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ, సరే ఏదైనా ఒక పుస్తకం అయితే బాగుంటుంది కదా అన్నట్టు కూడా మాట్లాడారు. నిజమే, ఏదైనా ఒక స్పెసిఫిక్గా ఒక బుక్ ఉంటే ఇంకా మనకు లాభం అవుతుంది. ఈ విధంగా మేనేజ్మెంట్ థియరీ లోపల క్లాసికల్ థియరీ అని చెప్పేసి, హ్యూమనిస్టిక్ థియరీ, ఇట్లా రకరకాల బిహేవియరల్ థియరీ అని, మేనేజ్మెంట్ థియరీస్ అని చెప్పారు, సిస్టమ్స్ థియరీ అని, కంటింజెన్సీ థియరీ అని చెప్పేసి, డెమోక్రటిక్ మేనేజ్మెంట్ థియరీ అని, డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ థియరీ అని. సో రకరకాల థియరీస్ ఉన్నాయి. అందులోకి పికప్ చేసుకున్నాను. మీకు పైన కనబడితేనే ఉంది. చాట్‌జీపీటీలో అడిగాను. అడిగితే కొంత మనకు అసలు బేసిక్ ఎక్కడ దొరుకుతుంది ఏందనేది కనీసం అన్న దొరుకుతుంది అని చెప్పేసి ఐ విల్ ట్రై టు దేర్. సో ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ థియరీస్ ఈ విధంగా దీన్ని అది కూడా అడిగాను. పీడిఎఫ్ అడిగితే కూడా పీడిఎఫ్ సింపుల్గా ఇచ్చింది, కానీ అలా డీటెయిల్గా ఉంది నోట్స్. సో అట్లా దయచేసి మీకు జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే, నాకు ఒక ఐడియా ఉంది, ఐడియాని మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ సేమే, అందులో ఇంకొంచెం లోతుగా ఇచ్చాడు అన్నట్టు. అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీలు ఇంకా డీపర్గా కొంచెం ఇచ్చాడు. సో అడిగినా కొద్దీ మనకు లోతుగా పోతుంది. ఇట్లా ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ డిప్యూటీఓ అని అంటే ఆ లెవెల్కి పోయి ఇస్తున్నాడు అన్నట్టు. సో ఇది పార్ట్ బికి సంబంధించి మనం కొంత ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇందులో ఇస్తాడు ఇంపార్టెంట్ వన్ లైన్ ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్ కూడా చాలా ఇస్తున్నాడు. అదేవిధంగా స్టడీ ఇన్ దిస్ ఆర్డర్ అంటున్నాడు. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, యూజీసీ నెట్ ఎడ్యుకేషన్, ఇట్లా కొంచెం ఐడియా మాత్రం షేర్ చేస్తున్నాడు. హెల్ప్ అవుతుందేమో అనిపించింది, అందుకే మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది. ఎందుకంటే పేపర్ 2 సిలబస్ ఇది తెలుగులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్లీజ్ గివ్ ఇన్ తెలుగు ఆల్ ఎబో అంటే ఇచ్చేసాడు ఇక్కడ తెలుగు. విద్యా నిర్వహణ సిద్ధాంతాలు, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ థియరీస్. సో ఈ విధంగా శాస్త్రీయ నిర్వహణ సిద్ధాంతం అని ఇప్పుడు అనుకున్నది, పరిపాలన సిద్ధాంతం, ముఖ్య సూత్రాలు, విద్యారంగంలో ఉపయోగం అని చెప్పేసి ఈ విధంగా ముఖ్య లక్షణాలు అన్నీ కూడా వాటిని కూడా తెలుగులో కూడా ఇస్తున్నాడు. దయచేసి మనకు తెలుగు మీడియం మిత్రులకైనా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంకైనా కూడా కొంత హెల్ప్ అవుతుంది. 100% అని నేను చెప్పడం లేదు, డెఫినెట్గా కొంత మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఈ రకంగా ఒక ప్రయత్నం మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ఒక బుక్ ఏంటంటే సింధు, ఎస్కే సింధు అనే ఒక పుస్తకం. ఇది బాగుంటుందని చెప్పేసి సజెషన్ దొరికింది. దయచేసి ఇది నేను యాక్చువల్లీ ఆర్డర్ ఇచ్చాను, బహుశా నాకు 3-4 డేస్లో వస్తుంది. చూడండి, మీకు చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఏదో ఒక ఐడియా మరి ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఇది ఒక బుక్, ఒక బేసిక్ ఫండమెంటల్ ఐడియా కోసం సహాయపడతానని చెప్పి ఇచ్చారు. ఇది మీరు అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ బై ఎస్కే కోచర్. సో ఇది కూడా నేను అంటే జనరల్గా ఆర్డర్ ఇచ్చాను, ఎందుకంటే ఏది బెస్టో ఏదో తెలియదు మనకు, కనీసం కాన్సెప్ట్స్ అన్న దొరుకుతాయి కావచ్చు అని చెప్పేసి. యూజీసీ నెట్ ఎడ్యుకేషన్, దయచేసి ఇది ఎడ్యుకేషన్ అంటే పేపర్ 2 మనకు ఇప్పుడు మనకు ఉన్నదంతా కూడా పేపర్ 2లో వస్తుంది కదా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. దయచేసి అవి తీసుకోండి, చూడండి. నాకు ఎంత సమాచారం దొరికినా మళ్ళీ మీకు మరో వీడియోలో కూడా చెప్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ అందులో కూడా చాలా దొరుకుతాయి అంటున్నాడు.
దయచేసి జ్ఞాన్కోష్లో మనకు బిఎడ్ స్టడీ మెటీరియల్ దొరుకుతుంది. ఇంకోటి ఇది వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్ అండి, ఇన్ఫ్లిబ్నెట్. ఇందులో మనకు కనుక థియరీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ అందులోకి వెళ్ళాను అంటే అందులో కూడా మనకు ఏంటంటే రీసెర్చ్ పేపర్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. రీసెర్చ్ పేపర్నే కాదు కానీ లోతుగా ఉంటుంది. సో థియరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. ఇది లింక్ కూడా మీకు ఇస్తాను. థియరీస్ ఆఫ్ ఆ లింక్ తోటి మీరు ఇంకా హెల్ప్ అవుతుంది, నేను ఇందులో పెడతాను. సో ఈ లింక్ క్లిక్ చేశాను. లింక్ క్లిక్ చేస్తే కాన్సెప్ట్ అండ్ ద అప్రోచెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాశారు. ఇందులో ఏమేమి ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్. సో ఇవన్నీ కూడా అందులో దొరుకుతున్నాయి. సో ఇందులో నాకు దొరికినాయి మల్టీ లెవెల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ సూపర్విజన్, స్కూల్ సూపర్విజన్ కాన్సెప్ట్, స్కూల్ స్టాండర్డ్. ఇది పార్ట్ బికి సంబంధించి అది ఎక్కడ సహాయపడుతుందో మనం వెతుకోవాలి. అదేవిధంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అవి ప్రాణమైన విషయం మనకు తెలిసిందే. నెట్ సెట్ లెవెల్ అనేది తప్పనిసరిగా మనం ప్రిపేర్ కావాలి. యూజీసీ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అందులో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, సిలబస్, ఆర్క్యూస్ అందులో అని ఇస్తున్నాడు. ఇందులో కూడా పేపర్ 2 మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి చెక్ చేస్తే మీకు తెలిసిపోద్ది. పేపర్ 2 క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇందులో మనం ఏంటంటే ఎడ్యుకేషన్ కదా, ఈ సెకండ్ది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక పేపర్ డౌన్లోడ్ వచ్చేసింది. సో ఇది మనకు మీకు పాత క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా నెట్ సేవలో 2018, 2009 నుంచి 2018 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 10 సంవత్సరాల పేపర్లున్నాయి. బహుశా కొత్తది కూడా మనం ఇంతకుముందు చూసాం, బహుశా అందులో మనకు దొరుకుతుంది. సో దయచేసి ఈ విధంగా మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 4 months టైం ఉంది. అక్టోబర్లో ఎగ్జామ్ కాబట్టి 4 months టైం ఉంది. ఇంకా నేను ఇచ్చింది బహుశా మీకు ఒక స్కఫోల్డింగ్ లాగానే ఒక 1%, 2% ఎక్కడో కొద్దిగా సహాయపడ్డా ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అనే విషయం మనందరికీ తెలిసింది. ఇది మామూలుగా వీడియోకి సంబంధించి ఉన్నట్టుంది. సరే, ఏదైనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికి కూడా క్వశ్చన్ పేపర్ ఇది ప్యాటర్న్ మీకు తెలిసిందే. స్కోరింగ్ పేపర్ 1 అనేది వెరీ ఇంపార్టెంట్. జనరల్ స్టడీసే. ఆ సిలబస్ కూడా చూసుకోండి. నా గ్రూప్ 1 విత్ గ్రూప్గా ప్రిపేర్ కాండి, దానివల్ల లాభం అవుతుంది. తర్వాత ఇందులో సిలబస్ ఏముందో పాయింట్అవుట్ చేసుకొని బుక్స్ గ్యాదరింగ్ అది చేసుకోవాలి అన్న విషయం మీకు తెలిసిందే. తర్వాత ఏంటి అంటే పేపర్ 2కి సంబంధించింది కూడా బుక్స్ గ్యాదరింగ్ చేసుకోండి. ఏదానికైనా బీఎడ్ లెవెల్, ఎంఈడి లెవెల్, బీఎడ్ ఎంఈడి లెవెల్ ఉండి ఎడ్యుకేషన్ దీనికైనా కూడా ఇప్పుడు చూపెట్టాం పార్ట్ బికి సంబంధించి. ఇది కొంచెం నేను కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నాను. నాకు కొంచెం అవకాశం దొరికినా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే ఎక్కడ కొంచెం సహాయపడుతున్న ఆశతోటే దాదాపు 1-2 డేస్కి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు దొరికిన అవైలబుల్ మెటీరియల్ ఇంకా నేనే కాదు, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి, దయచేసి లైబ్రరీకి వెళ్ళండి. తప్పనిసరిగా మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్తే మీకు గ్యారంటీగా కాకతీయ కానీ, ఉస్మానియా కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ మీరు వెళ్ళి దయచేసి అక్కడ మంచి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రకంగా దయచేసి యూ షుడ్ మంచి విజయాలు సాధించాలి. కొంచెమే హెల్ప్ ఇప్పుడు అది అనేది మీకు నచ్చిన ఏదైనా ఆన్లైన్ కోచింగో మీకు ఏదైనా కానీ చదవడం చాలా ఇంపార్టెంట్. మీకు తెలుస్తూనే ఉంది అంటే పేపర్ 3 అనేది చాలా క్రిటికల్గా ఉంది. అంటే అదే ఒక రకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే 150 మార్క్స్ పేపర్ 1, 150 మార్క్స్, పేపర్ 2లో పార్ట్ ఏ, పార్ట్ బి 150 ఎవ్రీథింగ్. కానీ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా చాట్ జీపీటీకి వెళ్ళాను, నేను కరువు బాల్డ్ క్వశ్చన్స్ అని అడిగాను. యూజీసీ నెట్లో అందులో మనకు పాత క్వశ్చన్ పేపర్లు కూడా చాలా సహాయపడతాయి. కానీ ఇందులో మ్యాచింగ్ టైప్ ఏది అడుగుతో అది ఇస్తున్నాడు. ఒకసారి మీరు ఈ యొక్క జెమినై కానీ లేదా చాట్ జీపీటీ కానీ వెళ్ళి దయచేసి క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. బట్ ఒక ఐడియా మాత్రమే, అవి పక్కానే కాదు, బట్ ఒక సోర్స్ మీకు ఇద్దామని. సో ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మెసేజ్ కూడా పంపించండి. నేను కూడా ఏం చేస్తున్నానంటే ఒక చిన్న మామూలుగా వాట్సాప్ గ్రూప్ అనేది డిప్యూటీఓ సంబంధించి చేస్తాను. దయచేసి మీ నెంబర్స్ పంపించండి. అందులో కూడా ఎవరైతే డిప్యూటీఓ ప్రిపేర్ అవుతున్నారో దయచేసి యాడ్ చేస్తాను. ఒకరికొకరం ఎవరికి తెలిసింది ఒకరికి మామూలుగా యూనివర్సిటీలో ఫ్రెండ్స్ చెప్తారు. వాళ్ళు ఆల్రెడీ ఒక 6-8 మంది ఉంటే అందరికీ జాబ్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, ఎవరు ఒక దానిలో స్ట్రెంత్గా ఉంటారు. ఒకసారి డిస్కషన్ పెట్టుకోవచ్చు, ఒక ఐడియా మనం సోర్స్ సంపాదించుకోవచ్చు. ఒకళ్ళు కాకుండా ఒక గ్రూప్గా ప్రిపేర్ అయితే లాభం అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇది యూజీసీ నెట్కి సంబంధించింది.
వన్స్ అగైన్